ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తును కూడా కొనసాగిస్తాం. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with the Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institutions. We got appreciation from all over India. హైడ్రా అద్భుతంగా పనిచేస్తోంది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కరెక్టే సార్, అద్భుతంగా పనిచేస్తోంది. కానీ ఒక పార్టీ వాళ్ళతో, అంటే అపోజిషన్ పార్టీతో ఒకలాగా, లేదా మీ అనుకూల వర్గంతో ఒకలాగా, మీ ప్రతికూల వర్గంతో ఒకలాగా బిహేవ్ చేస్తే దాన్ని ఏమంటారు? ద్వంద్వ నీతి అంటారా? లేకపోతే హైడ్రా పేరుతో చేస్తున్న బిజినెస్ అంటారా? ఏమంటారు చెప్పండి. హైదరాబాద్లో చెరువులను కాపాడాలి, లేక్లను కాపాడాలి, మంచి లక్ష్యమే, ఎవరూ కాదనలే. కానీ ఒక మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను, స్థలాలను కూల్చివేయటంలో కానీ, ఆక్యుపై చేసుకోవడంలో కానీ వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో, ఏమాత్రం మానవత్వం లేకుండా, మరి అదే విధానం అందరి పట్ల ఉండాలి కదా. ఇది స్ట్రైట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఓవైసీ కుటుంబానికి చెందినటువంటి సంస్థలు, సల్కం చెరువు కానీ, బండ్లగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజీ తదితర నిర్మాణాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ చెరువులు, లేకపోతే లేకులు ఇత్యాది వాటిని ఆక్యుపై చేసుకున్నవే కదా, ఆక్యుపై చేసుకుని కట్టినవే కదా. మరి అక్కడికి ఎందుకు హైడ్రాతో వెళ్ళలేదు మీరు? అక్కడ ఎందుకు మీరు బలవంతంగానైనా సరే ఆక్యుపై చేసుకోలేకపోయారు? కనీసం ఒక పన్నెత్తి ఒక మాట కూడా అనలేకపోయారు. మీరు రూల్ చేస్తున్నారా? మిమ్మల్ని వాళ్ళు రూల్ చేస్తున్నారా? మిమ్మల్ని మీరు రేవంత్ ఉద్దీన్ అని ప్రకటించేసుకున్నంత మాత్రాన మీరు వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు ఏది చేసినా కూడా మీరు దానికి తల ఊపితే మరి ఈ బీభత్సకరమైన ప్రకటనలు ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఈ తరహా మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆక్రమణదారుడు ఎంతటి పలుకుబడి ఉన్నవాడైనా, ధనికుడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మనం అందరం కూడా విన్నాం. ఎన్ కన్వెన్షన్ కానీ, బతుకమ్మ కుంట, గండిపేట పరిసరాల్లోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపినటువంటి ఈ హైడ్రా ఈ ఎంఐఎం నేతల యొక్క ఆక్రమణల వైపు ఎందుకు కన్నెత్తి కూడా చూడడం లేదు అనేది పదే పదే వినిపిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం లేదు. హైడ్రా రంగనాథ్ గారిని కూడా అడిగితే అలా ఏం లేదండి, కొన్ని లెక్కలు ఉంటాయి. ఏముంటాయి సార్ లెక్కలు? పేదోడి ఇళ్ళు కూలుస్తున్నప్పుడు ఆక్రమణల పేరిట లేని లెక్క. ఆల్రెడీ బాగా సెటిల్ అయిపోయినటువంటి వ్యక్తులే కదా ఈ ఓవైసీ బ్రదర్సు. మతం పేరిట రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుంటున్న వాళ్ళే కదా. వాళ్ళ కాలేజీ విషయంలో ఎందుకు? అది ఒక చెరువును ఆక్యుపై చేసినటువంటి కాలేజే కదా. పోనీ సరే ఒక 6 నెలలు, సంవత్సరమో గడువు ఇచ్చైనా సరే ఖాళీ చేయించాలి కదా ఆ ప్రాంతాన్ని. మందికి ఒక లెక్క, మనోళ్ళకి ఒక లెక్క. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అత్యుత్తమ సంస్కరణల్లో ఒకటంట. ఏమిటిది? హైడ్రా. మరి అన్నింటినీ కూల్చివేసే పూర్తి స్వేచ్ఛ మీకున్నప్పుడు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి కోర్టుకు ఎక్కేటటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత ఈ కోర్టు సుమారుగా 60కి పైగా కోర్టు ధిక్కరణలకు పాల్పడ్డారు. రంగనాథ్ అతన్ని తీసివేయండి అని అంటే మేము ఎందుకు తీసివేస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హైకోర్టు వ్యాఖ్యలే చేసింది, ఆర్డర్స్ పాస్ చేయలేదు. ఓకే. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి సిఎస్తో పోల్చుకొని, గత ప్రభుత్వం టీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సిఎస్ పైన కూడా 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. మరి అప్పుడున్నాయి ఆయన వదిలేసినప్పుడు ఇప్పుడున్నాయి ఈయన వదిలేసేయాలంటే ఆ ప్రభుత్వాలు తప్పు చేసినాయి కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కూడా అవే తప్పులు చేసి ఒక తప్పును చూపించి ఇంకో తప్పుని నార్మలైజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా ఓవైసీ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అంతే కన్నెర్ర చేసి మీ యొక్క సచ్చీలతను ప్రదర్శించి ఆ తర్వాత మాట్లాడితే మేలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.